ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 37 ఏళ్ల లోర్నా హస్దిని తనను శృంగార బానిసగా చేసుకున్నారని భారత సంతతికి చెందిన మాజీ ఉద్యోగి చిరాయు రాణా కోర్టులో దావా వేశారు. సీనియర్ మహిళా ఉద్యోగి లోర్నా హస్దిని తనను లైంగికంగా వేధించడమే కాకుండా వయాగ్రా వంటి మందులను బలవంతంగా ఇచ్చేవారని తెలిపారు. తను చెప్పినట్లు వినకపోతే బోనస్ కట్ చేస్తానని బెదిరించేవారని రాణా పేర్కొన్నారు. తరచూ తన ఇంటికి వచ్చి లైంగికంగా వేధించడమే కాకుండా మై లిటిల్ బ్రౌన్ బాయ్ అంటూ ఆమె జాత్యహంకార వ్యాఖ్యలు చేసేవారని వివరించారు. అయితే జేపీ మోర్గాన్ జరిపిన అంతర్గత విచారణలో రాణా ఆరోపణలకు ఆధారాలు లభించలేదని తేలింది. లోర్నా హస్దిని రాణాకు నేరుగా బాస్ కాదని, కాబట్టి అతని బోనస్ను నియంత్రించే అధికారం ఆమెకు లేదని జేపీ మోర్గాన్ తెలిపింది. ఫోన్ రికార్డులు, ఈమెయిల్స్ పరిశీలించిన వేధింపుల ఆధారాలు దొరకలేదని తెలిపింది. బ్యాంకును వీడడానికి కోట్ల రూపాయల సెటిల్మెంట్ కావాలని రాణా డిమాండ్ చేశారని, అందుకు నిరాకరించడంతోనే ఇలా దావా వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.